అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము ఇది ఒకసారి చదువుకోండి. ఎక్కడంటే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పొందుగా యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పొందుగా. అలాగే మొదట కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 26, 27, 28 చదువుతున్నాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుంది. కాబట్టి ఎవడు యోగ్యముగా ప్రభు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోగలను. అలా చేసే అన్నింటినీ ఆ పాత్రలో ఉంది. చిన్నప్పుడు దేవాయసే అనేక మంది నడుపుకుంటూ దేవుడా సర్వశక్తులుగా ప్రేమ మీద రక్షణ ప్రభావం ఉన్నాము. దేవా కొద్దిసేపు నీ లేఖనం చూసుకుని ప్రభావ మేము బలంలో చేయడంలో సాధించే ప్రభావ మా ముందు బలం దేవా నైనా నీ వాక్యం చూసుకొని మేము సరి చేసుకుని మా జీవితంలో దేవా నైనా మీ బలంలో చేయడంలో దేవా మీకు మహిమగంత ప్రభావాలు శ్రేష్టమైన ప్రార్థించాడు వేడుకుంటున్నాం పర్వాలేదు. అయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలు ఏంటి అంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనంలో చివరి మాట చదువుతాం. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అలాగే మొదటి కొరింథీయులకు రాసినటువంటి 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 26, 27, 28 చదువుకున్నాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యోగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకొనవలెను. అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది. అయితే ఇప్పుడు ఈ లోకల్ లేఖనాలు వచ్చినప్పుడు యేసు ప్రభు యొక్క రక్తంలో ఎవరైతే అడుగుపడతారో వాళ్ళు పరిశుద్ధంగా. అయితే అదేవిధంగా ఇక్కడ చూసినప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా ప్రతి పాపాన్ని మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసినప్పటికీ మనము రొట్టె బల్ల అంటే బల్లలో చేయి వేసే ముందు రొట్టె తినే ముందు ద్రాక్షరసం తాగే ముందు మనము పరీక్షించుకుని తాగాలి. అలా చేయకపోవడం వల్ల మనకి ఏమవుతుందో చూడాలి. అయితే ఈ సమయంలో మన సొంత బైబిల్ పైకెత్తి ఒకసారి బైబిల్ పాఠాన్ని పాడుతున్నాం. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible.
మత్తయి చూడండి సువార్త ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 నుండి 34 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం నుండి 34 వరకు చదువుకుందాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేదు. అతడు ఒకటి ద్వేషించి ఒకటి ప్రేమించి లేదా ఒకటి పక్షముగా తృణీకరించి మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. అందువలన నేను మీతో చెప్పినది ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణములకు చేరను ఏమి ధరించుకుందుము అని మీ దేహములకు చేరను చింతపడకుడి. ఆహారము కంటేను వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆకాశ పక్షులను చూడండి, విత్తము కోయవు, పొట్టలో కూర్చుకొను. ఆయనను ఈ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవరు చింతించని వలన తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకోగలడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అడవి పూలు ఎలాగా లెక్కుచున్నావో ఆలోచించడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సహితము వాటిలో దాని వలనైనను నేడుండి రేపు పొయ్యిలో వేయబడిన అడవిగడ్డిని దేవునికి ఇలాగ అలంకరించిన ఎడల విశ్వాసులారా మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి. వీటన్నింటి విషయమే విచారించుడు. మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, వేటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంతతులను గూర్చి చింతించును. ఈనాటికి అయితే ఇక్కడ ఈ లేఖన భాగం మనం చూసినప్పుడు మనకి అవసరతలు ఉంటాయి. మనకి చాలా అవసరాలు ఉంటాయి. మన అవసరాలను తీర్చినటువంటి దేవుడి మీద మనకి ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి. వేళ మనకి డబ్బులు అవసరం ఉంటుంది. రెండోది ప్రతి ఒక్కరికి కూడు, గుడ్డ, గృహము కామన్. కానీ ఎవరు దానికోసం ఆలోచించాలి? ఎవరు ఆలోచిస్తారంటే మీరు ఆలోచిస్తారు. రేపు కోసం వాళ్ళు ఆలోచిస్తారు. రేపు ఏం జరుగుతుందో, లేకపోతే కొన్ని డబ్బులు దాచుకోవాలా, వాళ్ళు కూతురు సంపాదించాలా, రక్షణ సంపాదించాలా అనే ఆలోచన వాళ్ళు ఉన్నది. మనకైతే కాదు. మనం దేని మీద ఆధారపడతామంటే దేవుని మీద ఆధారపడతాము. మనం దేవుని వైపు చూస్తాము. ఇది చాలాసార్లు చూసినటువంటి లేఖన భాగం అయినప్పటికీ ఒకసారి చూడాలి. లాస్ట్ వచ్చిన 33, 34 చూసినప్పుడు కాబట్టి మీరు ఆయన రాజ్యములో నీతిని ముందు మనకి ఏం వెతకాలి? ఆయన రాజ్యము నీతిని ఎదిగినప్పుడు అప్పుడు అవన్నీ మనకు అన్నీ మనకు కావాలంటే మనం దేవుని మీద ఆధారపడాలి. దేని మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతికినప్పుడు ఇది రేపటి
గురించి చింతింపబడే రేపటి గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఏంటి? రేపటి దినము దాని సంగతులను గురించి చింతించడం ఏనాటికి మనకి రేపు ఏం జరుగుతుందో, రేపు మనం ఉంటామో ఉన్నామో, అసలు రేపు ఎలా ఉంటుందో, మనం దేనికోసం కూడా ఏది కావాలన్నా మన పరలోకపు తండ్రి లేదంటే మన తండ్రి అయినటువంటి యేసు ప్రభువు. అయితే ఇక్కడ మొదట మనం చెప్తూ వచ్చాడు ఏంటి అంటే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడు నుండనేరడు. ఇద్దరు యజమానుడికి ఎవరైనా దాసుడు ఉండగలరా? ఎందుకంటే ఇద్దరు యజమానులకు ఒక దాసుడు ఉన్నప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంటుంది మనం ఒకసారి ఆలోచించుకున్నప్పుడు, ఇద్దరు దాసులు కూడా వాడిని ఉంచరు, వాడిని తినేస్తారు. ఏంటంటే వీడియో పని చెప్తే వాడని పని చెప్తారు, వాడు చెప్తే వాడిది చేయకపోయినా వేరే చేయకపోయినా. కాబట్టి ఇద్దరు యజమానులకు ఒక దాసుడు ఉండడం చాలా కష్టం. అసలు కష్టమేంటి? అది అసలు జరిగే పని. కాబట్టి ఎలా అంటే, ఎవడను ఇద్దరు యజమానులకి దాసుడు ఉండనేరడు. ఒకరిని ద్వేషిస్తాడు, ఈ దగ్గరికి వచ్చి అతని కోసం చెప్తాడు, లేదంటే ఒకరిని పొగుడుతాడు. ఆ విధంగా చేసుకునే పొగిడిన వైపు వాడి కూడా ఇద్దరిని ద్వేషించడం కానీ, ఇద్దరిని పొగడడం కానీ, లేకపోతే ఇద్దరు పనులు చెప్పిన పనులు చేయడం కానీ ఏ దాసుడు కూడా చేయలేడు. ఇక్కడ ఎగ్జాంపుల్ చాలా క్లియర్గా చెప్పాడు. ఏంటి అంటే, ఇక్కడ చూడండి, మీరు దేవునికి సిరికి దాసుడుగా ఉండాలి. దేవుడు అంటే దేవుడు, సిరి అంటే సంపద, డబ్బు. మనకి డబ్బు బాగా సంపాదించాలా, దేవుళ్ళు వెలగాల, అది సహజం కావాలి, అది జరిగే పని కాదు. నువ్వు డబ్బు బాగా సంపాదించి నువ్వు బాగా ధనవంతుడివై గొప్ప ధనవంతుడివై ఉండాలంటే అలా ఉండొచ్చు. లేదు అంటే నువ్వు దేవుల్లో ఆత్మీయంగా ఎదుగుతూ, నువ్వు దేవుల్లో స్థిరపడుతూ బలపడుతూ దేవుని మీద నమ్మకంగా జీవించాలంటే అలా జీవించవచ్చు. అంతేగాని దేవుని మీద నమ్మకంగా ఉంటూ నువ్వు బాగా డబ్బు సంపాదించి చాలా పెద్ద ధనవంతుడు అవ్వాలనుకోవడం అసంభవం. అది జరిగే పని కాదు, అది ఎప్పటికీ కూడా కాదు. ఎందుకు అంటే, నువ్వు బాగా డబ్బు సంపాదించాలంటే నేను పాపం చేసుకుని పోయినప్పుడు నువ్వు దేవునికి దాసుడుగా ఉండలేవు. నువ్వు దేవునికి దాసుడుగా ఉండాలంటే ఆయన ఏం చెప్పాడు? నువ్వు దేవునికి అంటే ఎవరైతే ఇక్కడ మార్పు స్వార్థలో అధ్యాయంలో 17 నుండి 2 వాక్యం చదువుతాం. ఆయన బయలుదేరి మార్గం పోచుండగా పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకరించి, నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏమి చేయవలను ఆయన యేసు నన్ను సత్పురుషుడు అని ఎలా చూచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవరు సత్పురుషుడు కాడు. నరహత్య చేయకూడదు, విసరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించకూడదు అని తెలుసు కదా. అతడు బాల్యం నుండి ఇవన్నీ ఆయన అవన్నీ చేస్తూ ఉన్నానని చెప్పాడు. యేసు అతను కూర్చి ప్రేమించి నీకు ఒకటి కుదురుగా ఉన్నది, నీ వెళ్ళి నీ కలిగినవని అమ్మి పేదలకి నీ కలిగినంత అమ్మేసి పేదలకి, నీకున్న భూమి నీ ఆస్తి అంతా అమ్మేసి, నీకున్న బంగారం అంతా అమ్మేసి పేదలకి. అప్పుడు ఏమవుతుందట? నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకి, నువ్వు పరలోకమందు నీకు ధనము కలుగును అని చెప్పినప్పుడు ఆయన ఎలా డబ్బు సంపాదించగలడు? ఆయన డబ్బు
అక్కడ అక్కడ వాల్యూ డబ్బు కదా దేవుడికి ఇచ్చాడు. దేవుడికి ఇచ్చినప్పుడు అందుకే సిరికి దేవునికి దోషంగా ఎప్పుడు ఉండాలి. ఏదో ఒక్కదానికి మాత్రమే దోషం. బాగా డబ్బు సంపాదించుకోవాలంటే ఈ లోకం రీతిగా ఈ లోకంలో పాపంలో పడిపోయిన విధంగా ఈ లోక ప్రకారంగా మనము పాపం చేస్తూ డబ్బు సంపాదించవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు. లేదు అంటే దేవుళ్ళు స్థిరపడుతూ బలపడుతూ వాక్యం చదువుకుంటూ వాక్యానికి స్థిరపడుతూ వాక్యానుసారంగా పాపం చేయకూడదు, నేను నాకున్నటువంటి ఆస్తంతా అమ్మాయి పేదరికి దారపోసి పేదరికి ఇచ్చి నేను ఆ విధంగా జీవిస్తానంటే నువ్వు సిరికి వెళ్ళవలసింది. ఈ రెండింటికి మనం దాశం కావాలంటే డబ్బైనా సంపాదించాలి, లేదంటే దేవుడికైనా దాశం కావాలి. అందుకే ఇక్కడ చెప్తూ వచ్చాడు మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూసినప్పుడు దీంట్లో 4వ అధ్యాయం 7-8 వచనం 8-9 అలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోకరాజులన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నమస్కారం చేసిన వీటన్నిటిని ఇచ్చేదనని ఆయనతో చెప్పాడు. చాలా అక్కడ సాతానుడు యేసు ప్రభువు తీసుకుని వెళ్ళాడు, తీసుకుని వెళ్ళి చూపించాడు, ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు ఏం చేయాలా, సాగిరిపడి నమస్కరించాలి అని. వెంటనే దేవుడు కాబట్టి యేసు ప్రభు కాబట్టి దాన్ని తెలుసుకుని సాతానాన్ని ఇక్కడ నుండి పో అని చెప్పేసి ఇప్పుడు కూడా సిరికి దేవునికి ఇద్దరికి దాసులమైతే ఆలయము, ఇద్దరికి ఎవరు ఒక్కరికే మనం దాసులు. సిరికైనా అవగలం, దేవునికైనా అవ్వగలం. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇంకా 25వ వచనం వలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి తాగుతామో అని మీ ప్రాణమును కూర్చి నేను ఏమి ధరించమో అని మీ దేహమును కూర్చేయలను చింతించాలి. మనము దీని గురించి చింతించుకోవాలి. మనము దేవుని మీద ఆధారపడేటువంటి బిడ్డలు ప్రతి విషయం గురించి దీని గురించి మనం చింతించవలసిన అవసరం లేదు. మన విశ్వాసంతో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు, మన ప్రతి అవసరం తీర్చినటువంటి. అందుకే దేని గురించి కూడా మనం చింతించాల్సిన అవసరం అంటే మనలో ఒక విశ్వాసం ఉంటే దేని గురించి కూడా ఆలోచించడం, దేని గురించి కూడా మనం రీసెంట్గా మన ఆదివారం రాలేకపోయింది కూడా, ఎందుకంటే ఆదివారం మేము హెల్త్ క్యాంప్ అని లీడర్షిప్ క్యాంప్లో నేను అక్కడికే వెళ్ళాను. లీడర్షిప్ క్యాంప్లో 40,000 రూపాయలు షార్టేజ్ వచ్చింది. 40,000 అంటే పిల్లలకి భోజనాలు పెట్టారు, అవసరం అరేంజ్ చేశారు. 40,000 రూపాయలు షార్టేజ్ వచ్చినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేశారు. ముందు ఎవరికి అడగలే. ఎప్పుడు కూడా ఆ క్యాంపులకు వెళ్ళేటప్పుడు డబ్బులు ఎవరికి కూడా అడగరు. డబ్బులు అవుతాయి, మమ్మల్ని ఇస్టిమేషన్ తీసుకుంటారు, ఎంతో కొంత సమకూర్చుకొని దాంతో కంటిన్యూ చేస్తారు తప్ప. అయితే 40,000 రూపాయలు షార్టేజ్ అందరికీ ప్రార్థన చేయమని అయితే చెప్తారు. ప్రార్థన చేసినప్పటికీ ప్రేయర్ అంటే ఆ క్యాంపు 7 రోజులు 2 రోజులు అయింది. క్యాంపు ఎండింగ్ అయినప్పటికీ సర్ప్లసే వస్తుంది. ఎప్పుడు కూడా మిగిలాయి అనే విషయాన్ని చెప్తారు తప్ప ఇంకా షార్టేజ్ ఉంది, ఇంకా డబ్బులు చాలేదన్నమాట ఇప్పుడు కూడా. ఎందుకంటే ఒక ప్రేయర్ రూమ్ మనం పెడతారు, ఆ ప్రేయర్ రూమ్లో అందరూ వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు, విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు అడగరు అన్న మీరు హెల్ప్ చేయగలరని అడగరు. ఏమంటారంటే అన్న ఇంత షార్టేజ్ ఉంది, ఇంత డబ్బులు ఇంత తక్కువగా ఉన్నాయి, ప్రార్థన చేయండి అన్న అని చెప్తారు. ప్రార్థన చేసి ఆటోమేటిక్గా దేవుడు ఆ లోటుని భర్తీ చేస్తారు. విశ్వాసంతో ప్రార్థన చేసుకోవడం, మనలో కూడా విశ్వాసం ఉన్నప్పుడు రేపటి కోసం మనం ఆలోచించవలసిన అవసరము లేదు. ఆ సమస్య దేవుడే పరిష్కరిస్తాడు.
26వ వచనం చూసినప్పుడు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు పోయేవి, వాటిలలో కూర్చుకోండి, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మనము పక్షులు చూసినప్పుడు ఆ పక్షులు ఎప్పుడైనా విత్తనాలు పట్టుకొని దున్నడము, విత్తడము, అవి పండిన తర్వాత కోయడము, అవి ఊడ్చి మళ్ళా కొట్టుల్లో వేసుకోవడం, దాచుకోవడం చేస్తాయా? ఎప్పుడు వచ్చి అవి రోజు తెల్లవారేటప్పటికి ఎగిరే వెళ్ళిపోతాయి, వాటికి కావలసినవన్నీ తింటాయి, మళ్ళీ సాయంత్రం అయినప్పటికి మళ్ళీ అంటే పక్షులకి ఉన్నటువంటి విశ్వాసం కూడా మనకి, పక్షులు దేని మీద ఆధారపడవు, దేవుని మీద ఆధారపడతాయి. తెల్లవారులేసి వెళ్ళిపోతాయి, మళ్ళీ పొద్దుకి వచ్చి పొద్దుబద్దులతో వచ్చి తన రేపటికి వస్తుందంటే ఆలోచన అంటే ఏమి ఉండదు. కానీ మనుషులుగా మనకు ఉన్నటువంటి ఆలోచన ఎలా ఉంటుందంటే భవిష్యత్తులో ఇది పోదాము, భవిష్యత్తులో డబ్బులు ఉండాలి కదా, భవిష్యత్తులో ఇంకా నేను ఇది కొనుక్కోవాలి, భవిష్యత్తులో నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలి, భవిష్యత్తులో నేను బంగారం కొనుక్కోవాలి, భవిష్యత్తులో నేను బాగా డబ్బులు దాయాలి అనే ఆలోచనలు మనకు వస్తాయి. అంటే మనం దేవుని మీద విశ్వాసంతో ఉన్నాము. దేవుని మీద విశ్వాసం చూపించిన వాళ్ళమైతే మనము మన పని మనం చేసుకుంటూ పోతాం, ఏమైతే అవనీయ పరిస్థితి చూసినప్పటికీ పక్షులు లాంటి విశ్వాసం కూడా మనకి లేదు. మనము ఇంకా అంటే 26వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా? వాటికంటే మనం బహుశ్రేష్ఠులమే, మనం గొప్పవారమే. ఎందుకంటే సువార్త అనేది పక్షులకి అందివ్వలేదు, దేవుడు నీకు నాకు అందించాడు. దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, పక్షుల కోసం పెట్టలేదు. పలువుసిరిలో సిలివేయబడి, వేతులు కుట్టించబడి, పులి కిరీటం పెట్టి, బల్లింపు పొట్టులతో పొడిపించి పెట్టి, ఆయన చివరి రక్త పొట్టు వరకు కాచి, ఆ రక్తంలో ఎవరైతే కడుగు పెడతారో వాళ్ళు పరిశుద్ధులుగా ఎంచబడతారు, వాళ్ళకి శిక్షా విధి ఉండదు, వాళ్ళు పరలోకానికి వారసులు అవుతారని నీకు నాకు చెప్పినట్టు పక్షులకి, జంతువులకి దేవుడు చెప్పలేదు. అయినా నీకు నాకు ఉన్నటువంటి విశ్వాసం కన్నా పక్షులకే విశ్వాసం. అయితే 27వ వచనం చూసినప్పుడు ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు ఒక 3 డెక్కులు చేసుకుంటాడు. మనం ఎంత ఆలోచిస్తాం, ఎంత చింతిస్తాం, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే ఏమీ లేదు, ఏం జరగలేదు. దేవుని చిత్తం లేకుండా ఏం జరగదు. ఇలా మనము ఏది అనుకుంటాం ఏది జరగదు. మనకి ఈవేళ ఉద్యోగాలు వచ్చాయట, దేవుని చిత్తమే. ఈ దినము మనము ఆయన సన్నిధిలో కొంచెం మోకరించి ఆరాధన చేయగలిగామంటే అది దేవుని చిత్తమే. దేవుని చిత్తం లేకపోతే మనం రాలేము. అనారోగ్యంతో హాస్పిటల్కి పాలయ్యేవాళ్ళు, లేదంటే అనారోగ్యంతో ఎక్కడో ఉండేవాళ్ళు, లేదంటే ఏవో పనులు వచ్చి ఆ పనులకు తగ్గట్టు మనం ఎక్కడో ఉండేవాళ్ళు. నేను దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది దేవుని యొక్క కృప, అది దేవుని యొక్క ప్లాన్. మన మీద ఉన్నటువంటి ఆయన చిత్తం లేకుండా ఏమీ జరగదు. కనీసం కొంచెం ఒక చుక్కంత కూడా జరగదు. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడితే చాలు. అలాగే 28లో చూసుకున్నాం, వస్త్రముల గురించి మీరు చింతించుకునేలా, అడవి పువ్వులు ఎలాగ వెతుకుచున్నవో ఆలోచించి, అవి కష్టపడవు, ఉడకవు. అయినను తన సమస్త వైభవంతో సొలొమోను సైతం వాటిలో ఒకదాని వల్లైనను అలంకరింపబడలేదు. ఈ పువ్వులు మన అడవి తెలుగు చూసి చాలా అందంగా కనిపిస్తాయి, కానీ ఆ పువ్వులాగా సొలొమోను ఏ రోజైనా అంత దీనికి కనిపించాడంటే దేవుడిలో స్థిరపడి బలపడి దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. రేపు పోయిన వేయబడి అడవి గడ్డిని దేవుడిలాగా గొప్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయగా మనము ఈ వస్త్రాల గురించి అని, బట్టల కోసమని, మనకు కావాల్సినటువంటి ఆభరణాల కోసమని మనం ఎందుకు దేవుని మీద ఆధారపడ్డ ప్రతి విషయానికి దేవుని మీద మనం ఎందుకు ఆధారపడలేకపోతున్నాము? మనకి ఏది కావాలో దేవుడు వాటిని సమకూరుస్తాడు. అంటే విశ్వాసులారా, మీరు అంటే మనకున్న వాటికున్న విశ్వాసం కూడా మనకు లేదు. అక్కడ
అదే కాబట్టి 30వ వచనం చూసినప్పుడు నేటి నుండి రేపు 31. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింతించుకుని అన్యజనులు వాటిని విషయమే విచారిస్తారు. అన్యజనులు వాటి కోసం విచారించాల్సిన అవసరము లేదు, విచారించాల్సిన అవసరము లేదు. అయితే సమస్త ఇది ఒకసారి చూద్దాం. 29వ వచనానికి రిఫరెన్స్ మొదటి రాజులు 10 33. మొదటి రాజులు అది 23. ఈ ప్రకారం రాజైన సొలొమోను ధర్మచేతను జ్ఞానము చేతను అందరిలో అధికుడై ఉన్నాడు. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ చూసారా? అంటే అతనికి ఆ ప్రకారం రాజైన సొలొమోను ధనము చేత కావలసినంత ధనముంది. వాళ్ళ నాన్న చాలా సంపాదించాడు దావీదు. అయితే అధికుడై ఉన్నాడు. అతను హృదయమందు దేవుడు ఉంచినటువంటి జ్ఞానవాక్కులు వినుటకై లోకులందరూ అతని దగ్గరికి వస్తూ ఉంటారన్నమాట. అంటే సొలొమోను కోసం చెప్పినప్పుడు సొలొమోను చాలా తెలివైనడు, చాలా జ్ఞానవంతుడు. లోకంలో ప్రతి దేశం నుండి కూడా ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారు, ఆయన జ్ఞానాన్ని పరిశోధించడానికి. అదనమాట. అయితే ఇక్కడ 30వ వచనం చూసినప్పుడు నేడుండి రేపు పొయ్యిలో వేయబడిన అడగబెట్టిని దేవుడు ఇలాగా అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా మీరు నిత్యముగా వస్త్రములు ధరింపు చేయను కదా. మనము దేనికోసం మనం ఆలోచించవలసిన అవసరము లేదు. లోకా స్వార్థ 7వ అధ్యాయం చూడండి. ప్రభువు మీరు వేళ్ళతో కూడా వెళ్ళగింపబడి సముద్రంలో మనకి విశ్వాసం లేక మనకి అవగేంత విశ్వాసం ఉండేట మనం ఏమంటే చూడండి అది కూడా మనలేదు. అంటే అవగేంత విశ్వాసం అంటే చాలా చిన్న విశ్వాసం అని కాదు, సంపూర్ణమైనటువంటి విశ్వాసం. మీరు ఎప్పుడైనా ఆవే చూసినప్పుడు ఎక్కడ లొంత కానీ ఎక్కడ ఏం ఉండదు, సంపూర్ణంగా ఉండాలి. అందుకే ఆవగింజ చూసినప్పుడు ఆవగింజంత విశ్వాసంగా మనం ఉంటే ఆ విశ్వాసం మనం ఏమంటే జరుగుతుంది. మనం దేని గురించి కూడా ఆలోచించవలసిన అవసరము లేదు. కాబట్టి దేని గురించి కూడా మనం ఆలోచించవలసిన అవసరం లేదు. అందుకే 31 దీంట్లో చెప్తుంటాడు. 31 చూడండి. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించారు. ఇవన్నీ మీకు కావాలని మీ ప్రభావ తండ్రికి తెలియదు. మనకి ఏం కావాలో, ఏం చేయాలో, మనం ఎలా ఉండాలో అవన్నీ కూడా దేవుడికి తెలుస్తారు. దేవుడు మనకు అవన్నీ తెలుస్తారు. మనము దానికోసం మనము ఆలోచించి మనము ఏం చేయాలా, ఎలా చేయాలా, లేకపోతే నేను ఎలా చేస్తే బాగుంటుంది మనం తెగ ఆలోచించాల్సిన అవసరం. మనకు ఒకటే చెప్తున్నాడు. ఫైనల్గా ఏం చెప్తున్నాడు అంటే 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతికి అప్పుడు అవన్నీ మీకు కావాలంటే ఇప్పుడు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనము వెతికినప్పుడు మనకి అన్నీ కూడా
మనకి ఆటోమేటిక్గా అవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మనము ముందుగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం అదే గుర్తించుకోవాలి. ఏంటి అంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని పెట్టినప్పుడు ఆయన మనకి మిగతా మనకి మన విశ్వాసమును బట్టి మన ప్రతి సమస్య నుండి కూడా ఆయన మన ప్రతి అవసరం కూడా ఆయన తీర్చింది. నేను ఒకసారి ఫస్ట్ మొదటి కొరింథీయులకు రాసినటువంటి వాక్యాలు చూసుకుని మనము త్వరలో చూడండి 26 మీరు ఈ రొట్టెని తిని ఈ పప్పులను తాగడం వల్ల ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రోత్సహించింది. మనం బలంలో చేవేసేటప్పుడు మనము మనముగా పరిశోధించి మనం ప్రార్థన చేసుకుని సిద్ధపడి వచ్చి బలలో చేయవేయాలి. బలలో చేయవేసేటప్పుడు కానీ మనం కానీ మన ఇష్టం వచ్చినట్టు చేయవేయడం వల్ల మనమే శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే శిక్ష అది చాలా పెద్ద తప్పు. అది చాలా పెద్ద ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు అన్నీ సరిచేసుకొని మనము ఎలా సరిచేసుకోవాలి, లేకపోతే ఎలాంటి శిక్ష వస్తుంది చూద్దాం. 27 చూడండి, 11వ అధ్యాయము మొదటి కొరింథీయులు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభువు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగనో వాడు ప్రభువు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి. ఎవడు అయోగ్యంగా మనం చెయ్యవేయకూడదు. మన ప్రవర్తన ఒకసారి మనం చూసుకోవాలి. మనం ఎలా ఉన్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది, మనం బలలో చెయ్యి ఎలా వేస్తున్నాం మనం చూసుకొని ప్రతి శరీరం గురించియో రక్తం గురించియో అపరాధి. ఇప్పుడు 28 చూసినప్పుడు కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునే వాళ్ళను అలా చేసి ఆ రొట్టెలు తినే ఆ పాత్ర ఉంది. ఆ రొట్టెలు తినే ఆ పాత్ర మనం పరిశోధించుకొని మనము పవిత్రంగా ఉంటూ మనము వాళ్ళలో చేయలేదు. అదే చూసుకున్నప్పుడు అది 29 చూసినప్పుడు ప్రభు శరీరం వేసినట్టుగా తిని త్రాగువాడు తన శిక్షావిధి పలుకుటికే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులు రోగులు ఉన్నారు. మనము పరిశోధించుకోకపోవడం వల్ల మనం రోగాలు తెచ్చుకుంటున్నాము, బలహీనులుగా మారుతున్నాము. చాలామంది నిద్రిస్తున్నారు కూడా. అంటే దేవుని దానికి కారణం ఏంటంటే వాళ్ళు బలలో చేసే ముందు వాళ్ళు పరిశీలించుకోవాలి. తన ఒక్కసారి తన జీవితాన్ని చూసుకొని యోగ్యంగా బలలో చేయవేయాలి, కానీ అయోగ్యంగా అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక మనం విమర్శించుకోవాలి. నా జీవితం ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను, నేను ఆయన శరీరానికి గుర్తుగా తింటున్నటువంటి రొట్టెది అంటే ఆ నలగబడినటువంటి ఆ శరీరం, వడాదెబ్బలతో తిన్నటువంటి ఆ శరీరం బాగా నలిగి ఆ రక్తం చిందుతున్నటువంటి ఆ శరీరాన్ని మనం తింటున్నట్లే. ఎవరైనా తన శరీరంలో ఒక ముక్క తీసి తినబట్టే తింటామా? తినలేం కదా. తన శరీరంలో రక్తం కాచే ఆ రక్తం తాగంటే మనం తాగలమా? తాగలేం కదా. నేను యేసు ప్రభు జ్ఞాపకం ఉంచుకోవడానికి ఆయన చేసింది ఏంటంటే తన శరీరానికి గుర్తుగా రొట్టెని, తన రక్తానికి గుర్తుగా ఇచ్చినటువంటి ఆ ద్రాక్షరసం తాగినప్పుడు మనం ఒక్కసారి మనం మన జీవితం ఎలా ఉంది, మన జీవితం మనం పనులో చేవేసినప్పుడు అవన్నీ పరిశోధించి మనం సరిచేసుకొని యోగ్యంగా మనలో చేవేసినప్పుడు మనకి దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క కృప మనకి ఉంటుంది తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేయవేయడానికి. కాబట్టి మనం కళలో చేయవేసినప్పుడు
మనకు మనముగా ఏంటి మనము కాబట్టి ప్రతి మనుషులను పరీక్షించుకుంటారు. మనుషులు కూడా మనకు మనంగా పరీక్షించుకుని ఆ బలలో చేయగలుగుతాం. దయచేసి వాటిని తెలిసిందాక అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుని బలలో చేయగలుగుతాం.